బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. కాబట్టి ఆ పరం అనేటువంటిది బ్రహ్మ పదార్థం. కాబట్టి బ్రహ్మముని తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మం అవుతాడు. ఇది ఇట్స్ ఎ సెంటెన్స్, ఒక వాక్యం. ఎందువల్లంటే మీకు నేను చెప్పాను, బ్రాహ్మణోపనిషత్తులు కొన్ని ఉంటాయి, మంత్రోపనిషత్తులు కొన్ని ఉంటాయి. ఇది బ్రాహ్మణ వాక్యం, అంటే బ్రాహ్మణోపనిషత్తు, బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఎందుకు బ్రాహ్మణోపనిషత్తు అంటే గద్యం, ప్రోజ్ ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. కొన్ని ఉపనిషత్తుల్లో మంత్రాలే ఉంటాయి, ఇప్పుడు ముండక ఉపనిషత్తులాగా, కాబట్టి అది మంత్రోపనిషత్తు. అట్లా కాకుండా ఎక్కడ మనం వాక్యాలు ఉండి మధ్య మధ్యలో మంత్రాలు కోట్ చేస్తూ పోతాడు, ఇది బ్రాహ్మణోపనిషత్తు. కనుక ఇక్కడ బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అన్నప్పుడు ఇది తస్మిన్ ఏవ బ్రాహ్మణ వాక్య ఉక్తార్థే. ఇది బ్రహ్మ శబ్దం ఏదైతే ఉందో తత్వమసిలో తత్ అదే, తత్ త్వం అసి అన్నప్పుడు తత్ ఆ బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మం ఏదో అదే పరం. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మమును పొందుతూ ఉన్నాడు. ఇది స్టేట్మెంట్. మొత్తం మీకు ఈ బ్రహ్మవల్లి భృగువల్లి మొత్తం కలిపి సూత్రార్థం ఇది, అంతే, ఇంకేం లేదు. ప్లీజ్, కేవలం సూత్రార్థం ఇదొక్కటే. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని సూక్ష్మంగా ఏదైతే చెప్పాడో దీనికి విపులంగా చేసేటువంటి వ్యాఖ్యానమే ఇక రెండు వల్లీలంతా కూడా సూత్రప్రాయంగా. ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అన్న తర్వాత తదేశాభ్యుక్త, తత్ ఏష అభ్యుక్త, తత్ తస్మిన్నేవ. ఏదది? బ్రాహ్మణ వాక్య ఉక్తార్థే తత్ తస్మిన్ ఏవ. ఏషా, ఏషా ఇది ఏది? ఋక్ మంత్ర. అదే తదేశాభ్యుక్త తత్ ఏషా అభ్యుక్త, అభివుక్త అంటే చెప్పబడింది అని అర్థం. అభ్యుక్త ఆమ్నాత ఇది చెప్పబడింది. ఏంటది అని అంటే తదేశాభ్యుక్త అభ్యుక్త తత్. ఆ బ్రాహ్మణ వాక్యం ఏదైతే ఉందో ఇప్పుడు, ఏది బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని ఏదైతే ఉందో దానికి ఏష అయం మంత్ర. రుక్, రుక్ అంటే మంత్రం. ఏష ఈ మంత్రము అభ్యుక్త చెప్పబడింది, అభిముక్త అమ్మనాథ చెప్పబడింది. ఏంటి ఆ మంత్రము? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మంత్రం. ఇట్ ఈస్ ఎంతవరకంటే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి. బ్రహ్మణ విపశ్చితే ఇతి. అదేడా ప్లీజ్, బ్రహ్మణ విపశ్చితి ఇతి. ఇతి అన్నాడు కదా, అయిపోయింది. అక్కడికి కొటేషన్ ఎండ్. సత్యం జ్ఞానమంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వకామాన్ సహ బ్రహ్మణ విపశ్చితి. ఇక్కడ వరకు రుక్ మంత్ర. మీకు అర్థమవుతుంది? బ్రహ్మవిద్ ఆప్నోతి పరం వాక్యం, బ్రాహ్మణ వాక్యం, దానికి కొటేషను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందువల్ల ఇతి ఎక్కడైతే ఎండ్ అయిపోతా ఉంటుందో అక్కడ ఇతి అంటాం. ఈ విధంగా, ఏ విధంగా? ఇట్స్ ఎ కొటేషన్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మణ విపశ్యతేతి కొటేషన్ ఇతి. అక్కడికి సరేనా? ఇది స్వరూప లక్షణం అద్భుతంగా ఇక్కడ వివరింపబడుతుంది. అద్భుతమైన భాష్యం ఉంది దీని మీద. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यं ब्रह्मा वरुणीन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यशान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति। ब्रह्मवित् आप्नोति परम्। మనం పొందవలసింది ఏమిటి? ఏది మనం పొందాలి ప్రయత్నించి అనేది
వేదాంతానికి విషయం కానే కాదు. కనుక ఏం పొందాలి, ఏది పొందాలి, దేనిని పొందాలి అనేది వేదాంతానికి విషయం కానే కాదు. ఎందుకో తెలుసా? పొందలేని దానిని పొందాలని మనం అనుకోవచ్చు. అట్లాంటప్పుడు మనిషికి నిరాశ మిగులుతుంది. నువ్వు నిరాశతో కొట్టుమిట్టాడడం వేదాంతానికి ఇష్టం లేదు. ఒకవేళ లేనివి కావాలని కూడా మనం పొరపాటున ఏవైతే ఉండవో వాటిని పొందాలని కూడా మనం అనుకోవచ్చు ప్రమాదవశాత్తు. అట్లాంటి వాటి కోసం కనుక ప్రయత్నించడం ప్రారంభం చేస్తే తద్వారా శ్రమే మిగులుతుంది. ఎందుకంటే లేనివే కనుక. అట్లా నువ్వు ఒక శ్రమతో, పరిశ్రమతో మిగిలిపోవడం వేదాంతానికి ఇష్టం లేదు. లేదు స్వామి, లేనివి కావు, ఉన్నవే, వాటినే కోరుకుంటాను. అయినప్పటికీ కూడాను ఉన్నవి గనక ఊడిపోయేవైతే అట్లాంటి వాటిని పొంది లేక పొందాలని ప్రయత్నం చేసి లేక పొందినా ఒక దశలో తద్వారా దుఃఖమే మిగులుతుంది. గనక నిన్ను దుఃఖపెట్టడం కోసం వేదాంతం లేదు. ఎందుకని? ఆ పనులు చేయడానికి చాలా మతాలు ఉన్నాయి, వ్యక్తులు ఉండారు, సిద్ధాంతాలు ఉన్నాయి, రాద్ధాంతాలు ఉన్నాయి. ఆ పని వేదాంతం చేయి. అండర్స్టాండ్? కనుక మనం ఏం పొందాలి, దేనిని పొందాలి అనేది వేదాంతంలో విషయమే కాదంటున్నాను. అయితే వేదాంతం ఏం విషయం? ఏది ఉన్నది, ఉన్నది ఏమిటి, అస్తి. ఇది వేదాంతానికి విషయం. ఏదేది పొందాలి, ఏవేవి పొందాలి, ఇక్కడ వేటి కోసం ప్రయత్నం చేయాలి, ఇవి ఒకవేళ వేదాంతం కొన్నిట్లో చెప్పుండొచ్చేమో కానీ వేదాంతానికి ప్రధానమైనటువంటి కేంద్ర విషయం మాత్రం ఇది కానే కాదు. ఏది ఉంది, యదస్తి తత్ సత్యం. ఆ ఉన్నది ఏది అనేది వేదాంతానికి విషయం. కనుక ఏవేవి మనం ప్రయత్నం చేస్తే ఏవేవి పొందుతాము అనేటువంటిది సాధ్య సాధన విషయాలవి. సాధ్య సాధన భేద విషయాలు. ఆ భేద అనే పదం పెడితే ఇంకా మంచిది. ఎందుకని? ఒక్కొక్కటి సాధించాలనుకుంటే దానికి సంబంధించిన కర్మ చేస్తూ పోవాలి. ఇవన్నీ కూడా పరిమితంగా ఉంటాయి. కాబట్టి నేను ఏవేవి సాధించాలి, వాటి వల్ల ఏవేవి పొందాలి అనేటువంటివి కర్మకాండకు సంబంధించినటువంటి వ్యవహారం, వేదాంతానికి సంబంధించిన విషయం కాదు అది. కాబట్టి సాధ్య సాధన భేద విశేషాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా కర్మకాండకు సంబంధించినవి. కర్మకాండ వేదంలో ఉండొచ్చు, దాన్ని దాటిన తర్వాత వేదాంతానికి వస్తూ ఉన్నాం. కాబట్టి ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, నువ్వు ఏ కర్మ చేస్తావో ఆ ఫలితమే వస్తుంది. ఒక కర్మ చేస్తే ఇంకో ఫలితం రమ్మంటే రాదు. ఇప్పుడు ఆకలిగా ఉంది, ఆకలిని భరించలేం, ఆకలిని పోగొట్టుకోవాలి. ఆహారం తీసుకుంటాం, ఆకలి పోతుంది. ఓకే, మందు తీసుకుంటే ఏం పోదు, రోగం పోదు. ఇది విషయం. ఆహారం తీసుకుంటే ఆకలి పోతుంది, మందు తీసుకుంటే, ఔషధం తీసుకుంటే రోగం పోతుంది. ఆహారం తీసుకుంటే రోగం పోదు, మందు తీసుకుంటే ఒకవేళ ఇంకా పెరిగితే పెరగచ్చు. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక ఏ విధమైనటువంటి ప్రయత్నానికి ఆ విధమైనటువంటి ఫలమే. ఆహారం తీసుకుంటే ఆకలే పోతుంది, అంతే, రోగం పోయేందుకు అవకాశం లేదు. మందు తీసుకుంటే నీకు రోగమే పోతుందేమో కానీ ఆకలి పోయేందుకు అవకాశం లేదు. ఈ విధంగా కర్మకి పరిమితంగా ఫలితాలు ఉంటాయి ఎప్పుడు కూడా. కాబట్టి పరిమితమైనటువంటి ఫలితాలే గనక ఒక పూర్ణత్వాన్ని జీవితంలో దించలేవు ఎప్పుడు. బ్రహ్మవిదాప్నోతి పరం. ఇది చూడండి వాక్యం ఎట్లా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ కొన్ని యజ్ఞాలు చేసి యాగాలు చేస్తే, ఇష్టాపూర్తి కర్మలు చేస్తే, లేక అగ్నిష్టోమాది క్రతువులు చేస్తే, లేదా దాన ధర్మాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే, వీటన్నిటి వల్ల ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది కదా, స్వర్గప్రాప్తి. అవి సాధనాలు, ఇది సాధ్యం. ఇది సాధ్య సాధన విషయం.
అయితే నువ్వు యజ్ఞం చేసేది, హోమం చేసేది, పుణ్యకార్యం చేసేది ఎక్కడ? ఈ లోకంలో. అంతేనా? స్వర్గం ఎక్కడ? ఇక్కడ ఉందా? స్వర్గానికి మించింది ఉంది శృతి మందిరంలో, అది వేరే విషయం. కానీ స్వర్గం మాత్రం ఇక్కడ లేదు. సాధన ఇక్కడ, సాధ్యం అక్కడ. అండర్స్టాండ్ ద పాయింట్. సాధన ఇక్కడ, సాధ్యం అక్కడ. యజ్ఞం, హోమం, పుణ్యాది కార్యక్రమాలన్నీ ఇక్కడ ఈ లోకంలో. సాధ్యం ఏదైతే, దేనికోసమైతే నువ్వు ఇవన్నీ చేశావో, ఈ పుణ్యకార్యాలు, ఏ స్వర్గం కావాలని చేశావో ఆ స్వర్గం మాత్రం అది వేరే లోకం గనక అక్కడ. సాధన ఇక్కడ, సాధ్యం అక్కడ. సాధన ఇప్పుడు, సాధ్యం ఎప్పుడో. ఎందుకని? పోతే, ఈ దేహం పోతే, చనిపోయిన తర్వాత పోయేది అక్కడికి. See this holy sentence, the powerful sentence, sacred sentence. బ్రహ్మవిదాప్నోతి పరం. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి ప్రాప్నోతి ఇది. బ్రహ్మవిత్, బ్రహ్మ ఉపాసక, బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మవిత్. పరం ఆప్నోతి, పరం బ్రహ్మ ఒకటే కదా, మోక్షం. కాబట్టి పరమన్నా బ్రహ్మమన్నా మోక్షమన్నా అంతా ఒకటే. పొందుతున్నాడు. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. బ్రహ్మవిదుడు ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో, ఇక్కడ శ్రవణం చేస్తూ ఉన్నాడో, వాడు బ్రహ్మాన్ని పొందుతూ ఉన్నాడు. వాడే అయిపోతూ ఉన్నాడు. ఎక్కడ? ఇక్కడే. బ్యూటీ. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు. కనుక సాధన, సాధ్యం అనేటువంటి విషయాల్లో వెరీ విషయం. ఇక్కడ మనం చేస్తే ఎప్పుడో ఎక్కడో కాదు. బ్రహ్మవిధి ఆప్నోతి పరం. బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మవిధుడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. ఎప్పుడు అవుతున్నాడు? ఇక్కడే, ఇప్పుడే. కాబట్టి ఎవరైతే బ్రహ్మమును తెలుసుకున్నారో, బ్రహ్మవిధులు అయ్యారో, బ్రహ్మస్వరూపంగా మారారో, ఆప్త కాములు అయ్యారో, ఆత్మవిధులు అయ్యారో, అటువంటి మహర్షులంతా కూడాను తెలుసుకున్నప్పుడే అయ్యారు. ప్రబోధ సమయే, జ్ఞానం కలుగుతూ ఉంటేనే అయ్యారు. ఇక్కడే అయ్యారు. ఇది వేదాంత విషయం. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం సిద్ధి. కాబట్టి మోక్షాన్ని ఇక్కడే పొందుతావు, కానీ స్వర్గాన్ని ఇక్కడ పొందలేవు. డిఫరెన్స్ చూడు. ఏ కర్మైనా అంతే. నువ్వు ఎక్కడికన్నా ప్రయత్నం చేసి పలానా ఊరికి నేను వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి అని అంటే, ఇక్కడ నువ్వు ఫ్లైట్ ఎక్కావనుకో 1 hour తర్వాత చేరుతావు అక్కడ. ఎందుకంటే ప్రదేశానికి సంబంధించింది, కాలానికి సంబంధించింది. హైదరాబాదు, బెంగళూరు ఒకటి కాదు కనుక ఆ ప్రదేశం వేరే, ఈ ప్రదేశం వేరే. ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరుతావు, అక్కడికి వెళతావు కనుక ఈ ప్రదేశం ఆ ప్రదేశం వేరు గనక, దేశ పరిచ్ఛేదం ఉంది కనుక కాలం కూడాను దానికి అడ్డుగా నిలిచింది. ఇక్కడి నుంచి ఒక 1 hour ప్రయాణం చేస్తే కానీ నువ్వు బెంగళూరు చేరలేవు. కానీ బ్రహ్మాన్ని పొందడానికి నువ్వు ఇంకో చోటకు పోవాల్సిన అవసరం లేదు, ఇంకో కాలంలో వెతకాల్సిన అవసరం లేదు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఎందుకని? స్వర్గం సాధ్య విషయం, మోక్షం గట్టిగా చెప్తే మోక్షం వస్తుంది. అంటే రాదు. సిద్ధ విషయం. ఇంకేంటి? ఇంకా ఏంటి? అరవండి బాగా గట్టిగా. అందుకని కదా ఓం నమ శివాయ అర్పించి. సరేనా? సిద్ధ విషయం. ఓకే, మొట్టమొదటి ఇది తేలాలి. మోక్షం పొందాలనుకోవడం కాదు. మోక్షం అనేటువంటిది సిద్ధ విషయమా, సాధ్య విషయమా? 90% ఇది తెలియకపోవడం వల్లనే కర్మల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు, జ్ఞానం వైపు తిరగలేకపోతూ ఉంటారు. ఆశ్రమాలు పెట్టుకున్న ఇది దురదృష్టం. అసలు ఈ విషయం అర్థం కావడం లేదు. మోక్షం అనేటువంటిది సిద్ధ విషయమా, సాధ్య విషయమా? సాధ్య విషయం కనుకైతే కర్మలు చేసి పొందొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు సిద్ధ విషయం అంటే ఉన్నదే గనక ఉన్నదానిని నువ్వు పొందాల్సింది లేదు, ఉన్నదానిని తెలుసుకోవాలి. సీ ద డిఫరెన్స్. లేనిది గనకైతే ఒక కర్మ చేసి నువ్వు పొందాలి. ఎక్కడో ఉన్నదైతే, మరొక కాలంలో ఉన్నదైతే, మరొక వస్తువుగా ఉన్నదైతే, పరిచ్ఛిన్నంగా ఉంటే, పరిమితంగా ఉంటే, అటువంటి పరిమితమైనటువంటి వస్తువును పొందడానికి ఒక పరిమితమైనటువంటి కర్మ, తదనుగుణమైనటువంటి కర్మను చేసి నువ్వు పొందాలి. అప్పుడు అది సాధ్యం. దానికి సంబంధించి నువ్వు చేసేటువంటిది సాధన. కానీ ఇది సిద్ధ విషయం. సిద్ధత్వాత్ సిద్ధ విషయం అయి ఉంది. ఎప్పుడైతే అది సిద్ధ విషయం అయి ఉన్నదో, ఉన్నదే కానీ కానున్నది కాదు,
ఎప్పుడైతే ఉన్నదో ఉన్నదానిని పొందాల్సిన అవసరం లేదు, ఉన్నదానిని తెలుసుకోవాలి. ఇది కర్మకి జ్ఞానానికి ఉండేటువంటి డిఫరెన్స్. కాబట్టి కర్మలలో ప్రధానంగా కర్తృ అపేక్ష ఉంది. కర్తృ అపేక్ష అంటే కర్మలు కర్త మీద ఆధారపడి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్త మీద ఆధారపడి ఉన్నాయి. కర్మ చేసేవాడు ఉన్నాడు, డూవర్. ఎవడైతే చేస్తూ ఉన్నాడో, కర్మ చేస్తూ ఉన్నాడో అతను కర్త. అతని మీద ఆధారపడి కర్మలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కర్తృ అపేక్ష, కర్త కావాలి అనేది ఉంది. స్వామీజీ, కర్మ అంటే చలనాత్మకం కదా? అవును. మరి కర్త లేకుండా జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది చెప్పు? నది ప్రవహిస్తూ ఉంది కదా? ఎస్, ప్రవహిస్తూ ఉంది. నది ప్రవహిస్తుంది. ఏమైంది ఇప్పుడు? మరి కదులుతుంది, చలనాత్మకం కదా? చూసారా, నది కదులుతూ ఉంది, చలనాత్మకం. జలం ముందుకు పోతూ ఉంది. కానీ నదికి కర్తృత్వం లేదు. నదికి కర్తృత్వం లేదు. ఎందుకని? అచేతనం, జడం. నది ప్రవహిస్తూ పోవలసిందే కానీ ప్రవహించకుండా ఉండమనండి, పాసిబిలిటీ ఉందేమో. మేఘం వర్షించడానికి కనుక ప్రయత్నం చేసిందంటే అక్కడి నుంచి వర్షించాలి, అక్కడి నుంచి నీళ్ళు కింద పడిపోవాలి. ఆపమనండి చూద్దాం. కానీ మనిషి అట్లా కాదు, కర్తృత్వం ఉంది, కర్తృ అపేక్ష. ఎట్లాగూ కర్తుం కర్తుం శక్యం అకర్తుం శక్యం, కర్తుం శక్యం. చెయ్యగలడు, చెయ్యకుండా ఉండగలడు, మరొక విధంగా చేయగలడు. నది ప్రవహించగలదు, ప్రవహించకుండా ఉండగలదు. కావాలంటే పర్వతం మీద కూడా ప్రవహించగలదు. పాసిబిలిటీ ఉందే, అది విషయం. కాబట్టి కర్మ జరుగుతూ ఉండినా, చలనాత్మకంగా ఉండినా, కేవలం అది కాదు, అచేతనం కనుక దానికి కర్తృత్వం లేదు. మనిషికి ఇక్కడ కర్తృత్వం ఉంది. కాబట్టి కర్తృ అపేక్ష, కర్త కావాలి. కర్త ఉంటే కర్మ జరుగుతుంది. జ్ఞానం అనేది కర్తృ అపేక్షకు సంబంధించింది కాదు, అది వస్తుతంత్రం. జ్ఞానం అనేది వస్తుతంత్రం అంటే ఉన్నదానికి సంబంధించినటువంటి విషయం. ఏదైతే ఉందో సత్యంగా దానికి సంబంధించినటువంటి విషయం, కర్త మీద ఆధారపడి లేదు. అందువల్ల వేదాంతానికి ఏది పొందాలి అనేది వేదాంత విషయం కాదు, ఏది ఉంది అనేది వేదాంత విషయం. అర్థమవుతుంది? ఏది పొందాలి అనేటప్పటికీ కర్తృ అపేక్ష, ఏది ఉంది అనేటప్పటికీ వస్తుతంత్రం, జ్ఞానం, అస్థి. అయితే స్వామీజీ, కమాన్, కర్మల వల్ల మోక్షాన్ని పొందలేమంటారా? ఎందుకంటే బ్రహ్మవిత్, విత్ తెలుసుకునేవాడు. బ్రహ్మవిత్ పరం అప్నోతి, ప్రాప్నోతి. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మవుతూ ఉన్నాడు, బ్రహ్మగా తెలుసుకుంటూ ఉన్నాడు తన తాను. అంటే కర్మ చేస్తే కాలేడా? పరం అంటే మోక్షం, బ్రహ్మం అంటే మోక్షం, అంతే కదా, బ్రహ్మానుభూతి. మరి కర్మ చేసి పొందేందుకు అవకాశం లేదా? కర్మ చేస్తే మోక్షం కలగదా? కలగదు. కలిగేందుకు అవకాశం లేదు. ఎందుకని స్వామీజీ? కర్మ చేస్తే కలిగేది కర్మఫలం. అది విషయం. కర్మ వల్ల కలిగేది కర్మఫలం. కర్మఫలం అనేటువంటిది కార్యం. కార్యం కార్యము ఏదైనా అనిత్యం. అనిత్యమైందే గనక బ్రహ్మమైతే అది కూడా పోతుంది, అనిత్యమే గనక. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి కర్మ వల్ల ఏం పుడుతుంది? మోక్షం పుట్టదు. కర్మ వల్ల కర్మఫలం పుడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్మ వల్ల కర్మఫలం పుడుతుంది. కర్మను నువ్వు కాలంలో చేస్తావు గనక దీని ఫలితం కూడా కాలంలోనే వస్తుంది. ఇది కర్మలు, కర్మఫలాలు. కనుక మోక్షమే గనక కర్మ ద్వారా వచ్చేటట్లయితే మోక్షం కర్మఫలం అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. తయారు చేస్తే కుండ తయారైంది, కుండ ఉంది. కుండ తయారు చేయడం అనేటువంటిది కర్మ. తయారు చేయడం కర్మ. తయారైన తర్వాత కుండ కార్యం, ఆ కర్మ యొక్క ఫలం. క్లియర్?
కుండ అనేటువంటిది కార్యం, తయారైంది. తయారు చేసిన తర్వాత కుండ ఇదైంది. కాబట్టి కుండ తయారు చేయడం అనేటువంటి కర్మ జరగడం వల్ల కుండ అనేటువంటి ఫలం మనకు వచ్చింది. ఇది కర్మఫలం ఎట్లుంటుంది, ఇది కార్యం. ఇప్పుడు చూడండి, కుండ తయారు చేయక ముందు కుండ ఉందా? ది పాయింట్. కుండ తయారు చేయకముందు కుండ ఉందే? లేదు. కాబట్టి కుండ నిత్యము అని మీరు అంటారా? ఎందుకని? నిత్యం అంటే ఎప్పుడు ఉండాలి. మరి తయారు కాకముందు కుండ లేదు, కుండ నిత్యము కాదు. కనుక మోక్షము కూడా తయారు చేయడం వల్ల కుండ తయారైనట్టుగా కర్మ వల్లే కనుక మోక్షం తయారైతే, కర్మ చేయక ముందు కుండ ఎట్లాగైతే లేదో మోక్షం కూడా అట్లా లేదు అని అర్థం. ఒకప్పుడు లేకుండా మరొకప్పుడు ఉంటే అది అనిత్యం అవుతుందే కానీ నిత్యం అయ్యేందుకు అవకాశం లేదు. మోక్షం అనేది నిత్య వస్తువా అనిత్య వస్తువా అది తెలుసుకోండి మొదట. మోక్షమే గనక అనిత్య వస్తువు అయితే దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. అనిత్యాల మధ్య విసిగిపోయి విరక్తి చెంది నిర్వేదమాయాత్, నిర్వేదం పొందిన తర్వాత పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన కర్మణ అకృత నాస్తి. ఏ కర్మ చేసినా కూడా నిత్య వస్తువును పొందే అవకాశం లేదు అని తెలుసుకున్న తరువాత వేదాంతానికి వచ్చాం. కృతేన కర్మణ అకృత నాస్తి. కాబట్టి కర్మ అనేటువంటిది చేసి తద్వారా వచ్చేటువంటి అనిత్యమైనటువంటి ఫలం ఏదైతే ఉందో అది మోక్షం అయ్యేందుకు అవకాశం లేదు. గనక కర్మ వల్ల మోక్షం సిద్ధించదు. ఏ కర్మ చేసినా ఇంతే. క్లియరా? ఇప్పుడు ఏ కర్మనన్నా చేయనండి, ఇంతే. కాబట్టి మనం ఏ కర్మ చేసినా దానికి సంబంధించినటువంటి ఫలితమే వస్తుంది. ఆ ఫలితం ఏదైతే ఉందో అది పరిమితంగా ఉంటుంది. మనం కర్మ ద్వారా ఏవేవి పొందినా మీ ఇష్టం. అంటే అందరం ఒక విధమైనటువంటి కర్మలు చేయలేం. ఎవరెవరికి ఏం కావాలో దానికి సంబంధించినటువంటి కర్మలే మనం చేస్తాం. ఇంట్లో కాయగూర మొక్కలు పెట్టుకున్నా కూడాను అందరిళ్లలో ఒకటే ఉండదు. బెండకాయ ఇష్టమైన బెండకాయ, వంకాయ ఇష్టమైన వంకాయ, తలకాయ ఇష్టమైన తలకాయ. అర్థమవుతుంది? కాబట్టి ఎవరెవరికి ఏవి ఇష్టమో అవే పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఏవేవి మనం పొందాలనుకుంటుంటామో తత్సంబంధమైనటువంటి కర్మలే చేస్తూ ఉంటాం గనక తత్సంబంధమైనటువంటి ఫలాన్ని పొందుతాము. ఇవి ఏవైతే మనం పొందుతామో అవి మనకన్నా వేరుగా ఉన్నవి, ఉన్నాయి. ఇది లిమిటేషన్, ఇది వస్తు పరిచ్ఛేదం. ఏ వస్తువైనా దానికి అది వేరుగా ఉంది. ఒక వస్తువు మరొక వస్తువు కాలేదు. కాబట్టి ఒక వస్తువుని నేను పొందినా ఆ వస్తువును పొందగలనే కానీ ఇంకొక వస్తువుని పొందే అవకాశం లేదు. కనుక ఏ కర్మ చేసిన దానివల్ల తత్సంబంధమైనటువంటి వస్తువుని నేను పొందుతాను. వస్తు పరిచ్ఛేదం. ఎప్పుడైతే వస్తు పరిచ్ఛేదం ఉందో అది కాల పరిచ్ఛేదం అయిపోయి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒక వస్తువు కాలంలో వస్తుంది, కాలంలో పోతుంది. ఏదైనా ఇది దేశ పరిచ్ఛేదంగా ఉంటుంది. మళ్ళీ ఎందుకో తెలుసా? ఒక ప్రదేశంలో ఉంటుంది, ఇంకొక ప్రదేశంలో ఉండదు. దేహమైనా అంతే. ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నానంటే క్రింద లేను మీ దగ్గర అని అర్థం. మీరు క్రింద ఉన్నారంటే నా దగ్గర వేదిక మీద లేరని అర్థం. కనుక ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళు ఇంకొక ప్రదేశంలో ఉండడానికి అవకాశం లేదు. ఇది దేశ పరిచ్ఛేదం. వస్తు పరిచ్ఛేదం. ఇది మైక్ కనపడుతూ ఉంది, ఇది కళ్ళజోడు కాదు, కళ్ళజోడు మైక్ కాదు. అర్థమవుతుంది? ఇప్పుడు సజాతీయ భేదం, విజాతీయ భేదం. కాబట్టి మనమందరం ఒకే జాతి, మానవ జాతి. కానీ నేను వేరు, మీరు వేరు, ఆయన వేరు, ఆమె వేరు, అందరు వేరు వేరు. అట్లాగే విజాతీయ భేదం. మనిషి వేరు, కుక్క వేరు, గేదె వేరు, ఆవు వేరు, పక్షి వేరు. విజాతీయ భేదం. స్వగత భేదం. ఈ దేహంలో కూడాను ఒక చేయి పొట్టి, ఒక చేయి పొడుగు. ఏ వ్యక్తి ముఖమైనా చూడండి, స్కేల్ పెట్టి కొలుసుకోండి, ఒక చెంపకి ఇంకో చెంప సంబంధం లేదు. ఇప్పుడొద్దు, ఇప్పుడు ట్రై చేయొద్దు. రెండు చెంపలు ఒకే విధమైనటువంటి డైమెన్షన్లో లేవు ఎవరికైనా. సృష్టి ఇదంతా నియతి, ఆర్డర్. అది ఎందుకు చేశాడో చేసిన వాడికి తెలియాలి. అర్థమవుతుంది? కళ్ళు రెండున్నా కూడా రెండు ఒక రకంగా చూడడం లేదు. ఇదంతా వెరైటీ. ఇవన్నీ కర్మల్లో దేశ పరిచ్ఛేదంగా, వస్తు పరిచ్ఛేదంగా, కాల పరిచ్ఛేదంగా తెలుస్తూ ఉన్నాయి. ఇవి పరిమితంగా కనపడుతున్నాయి. ఏదైనా అంతే. కాబట్టి ఈ పరిమితమైనటువంటి కర్మలు ఏం చేస్తూ ఉంటాయో తెలుసా? ఇప్పుడు దేహం ఇప్పుడు కనపడుతూ ఉంది, పుట్టకముందు లేదు, చచ్చిన తర్వాత ఉండబోదు. ఒక ప్రదేశంలో ఉంటుంది, ఒక ప్రదేశంలో ఉండదు. అర్థమవుతుందా? మార్పు చెందుతూ ఉంటుంది. ఇది కర్మలు, కర్మ ఫలితాల్లో ఉండేటువంటి పెద్ద సందిగ్ధమైన విషయం.
తృప్తి చెందలేకపోవడానికి కారణం ఇది. కాబట్టి ఏ కర్మైనా మనం ఏది చేసినా ప్లీజ్, అవి ఏం చేస్తాయో తెలుసా? కర్మలు అనేటువంటివి పరిమిత కర్మలే గనక కర్మ ఫలితాల్ని అందిస్తూ, ఏ కర్మలైనా పరిమితంగా ఉంటూ పరిమిత ఫలాల్ని అందిస్తూ ద్వైతాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఎందుకని? ఆ ఫలితం వేరే, ఈ ఫలితం వేరే. కాబట్టి పరిమితంగా ఉంటూ పరిమిత ఫలాల్ని మనకు అందిస్తూ ద్వైతాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇక్కడే భయాల్ని పుట్టిస్తాయి, బాధల్ని సృష్టిస్తాయి. కావాలని ఎక్కడ ద్వైతం ఉంటే అక్కడ తప్పదు. ఉదరమంతరం కురుతే తస్య భయం భవతి. ఉపనిషత్ అద్భుతంగా ప్రవచించింది. ఉదరమంతరం కురుతే తస్య భయం భవతి. ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ భయం తప్పదు. కర్మఫలాల్లో ఉండేదంతా అదే. సరేనా? కాబట్టి ఇవన్నీ కూడా వివిధమైనటువంటి ఫలాలు, అవంతా ఉంటాయి. మనకు ప్రయత్నం ద్వారా పొందుతాం. ఆ పొందినవి ఎక్కడ ఊడిపోతాయని బాధపడుతూ ఉంటాం. మనకు కావాల్సిన వాళ్ళే వీళ్ళు ఎక్కడ దూరం అయిపోతారని అనుకుంటుంటాం. ప్రతి మనిషి కనిపించిన నువ్వు ఆరోగ్యంగా ఉండవా, క్షేమంగా ఉండవా అని అడుగుతాం. ఎందుకంటే క్షేమంగా ఉండలేరని తెలుసు. దేహం కనుక, కర్మఫలం కనుక. అర్థమవుతుంది? కాబట్టి అన్నీ ఇలాగే ఉన్నాయి. ఉదరమంతరం కురితే తస్య భయం భవతి. కాబట్టి ఏ దేహమైనా కర్మఫలమే, అందుకని భయం. ఏ వస్తువైనా కర్మఫలమే, అందుకని భయం. స్వర్గమైన ఇంతే. అర్థం చేసుకోండి. తెలియని వాడు స్వర్గం మీద, స్వర్గ ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి కావాలనుకోవచ్చేమో కానీ అక్కడ ఏం జరిగేది వాళ్ళకి తెలియదు. వేదాంతికి తెలుసు. అందుకని వేదాంతానికి ఏదో పొందాలి, స్వర్గాన్ని పొందాలి అనే విషయంలో కూడా వేదాంతానికి విషయం కాదంటున్నాను. స్వర్గం ఉందా సత్యంగా, అది విషయం. స్వర్గం సత్యమా అనేది విషయం. స్వర్గాన్ని పొందాలనేది విషయం కాదు. ఎందుకని? స్వర్గాన్ని ఊహించినా కూడా బాధలేనని వేదాంతానికి తెలుసు, ఉపనిషత్తుకి తెలుసు.